వీధిలో వాళ్ళకి బొట్లు పెట్టి పిలవడానికి వెళ్ళామండి. మా తమ్ముడు చూడండి మంచిగా ఫొటోస్కి అయితే ఫోజులు ఇస్తున్నాడు. ఇక్కడ హల్దీ కోసం అయితే రెడీ అయ్యామండి. అందరము చాలా చక్కగా రెడీ అయ్యాము. చూసారా మేము అందరము మంచిగా అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ పక్కన జోకులు వేస్తున్నారు, మేము బాగా నవ్వుకున్నాము. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి మా తమ్ముడు పెళ్ళిది. మా వాడు కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసాడు. మా అమ్మాయిలు ఇద్దరు అయితే వాళ్ళ మామితో ఫుల్ ఎంజాయ్ చేసి మంచిగా డాన్స్లు కూడా వేసాము. కాకపోతే సాంగ్స్ అనేది డిలీట్ చేసి వాయిస్ అయితే పెట్టానండి నేను. మేమందరం ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేసాము. మా తమ్ముని కూడా బాగా ఆడించాము. పెళ్ళి అనేది లైఫ్లో ఒకసారి వస్తుంది. సో అందరూ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇందులో మా చెల్లి ఒక్కరే మిస్ అయ్యారు. సో తనైతే ఈవినింగ్కి వచ్చింది. సడన్గా అయితే మార్నింగే మేము హల్దీ అనేది పెట్టేసాము. మా తమ్ముని చూడండి, వేరే తమ్ముడు ఇంకా వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా తమ్ముళ్ళే. ఈయనైతే బాగా ఆట పట్టించారు. మొత్తానికి ఎలా అయితేనే హల్దీ అయితే రెడీ అయింది. లాస్ట్లో అయితే వాటర్ ఫుల్గా అందరం తడిసిపోయాము. మొత్తం ముద్ద అయిపోయాము వాటర్ కొట్టేసుకొని. అలా ఇలాగా లాస్ట్లో 2-3 ఫొటోస్ అయితే దిగారు. మా వాడు ఇంకా ఫోటోలు పోజ్ ఇస్తున్నాడు. మధ్యలో ఎవరు అనుకుంటున్నారా, ఇవిడైతే మా మమ్మీ. మా అమ్మగారు కూడా సరదాగా 2 స్టెప్పులు వేశారు. బట్ సాంగ్స్ అయితే నేనైతే డిలీట్ చేస్తాను. వాయిస్ అయితే పెడుతున్నాను, కాపీరైట్ వస్తుందని. నా దగ్గర అయితే సాంగ్స్ యాడ్ చేసుకునే యాప్ అయితే లేదు, అందుకనేసి నేను మాట్లాడుతున్నాను. ఇంకా మేమందరం తడిచిపోయాం కదా, సైలెన్స్తో పక్కకి వెళ్ళిపోవాలనుకున్నాము. మధ్యలో మా తమ్ముళ్ళు ఇంకా ఉన్నారు కదా, సరదాగా 2 స్టెప్పులు వేద్దామని స్టార్ట్ చేశారు. అలా గడిచిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పెళ్లి పందిరి వేసేస్తున్నాము. మాకైతే పెళ్లి పందిరి కొబ్బరాకులతోటి ఇలా అందంగా రెడీ చేస్తాము. పని చేసినా కానీ ఖచ్చితంగా పెళ్ళి కొబ్బరాకులతో పందిరి అయితే వేస్తామండి. అలాగే మనం అయితే పెళ్లి పందిరి అయిపోతాం. ఒకసారి చూడండి మొత్తం పందిరంతా చూసారు కదా మా ఊరు ఎలా మాట్లాడుతున్నాడు. ఈ పందిరంతా నేనే చూడండి ఎంత ఉందో. అలా ఈవినింగ్ అయినప్పటికీ ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది. మేము మా అందరికీ తమ్ముడు ఐస్ క్రీమ్ ఇచ్చిందని చెప్పాము. తమ్ముడు అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు. ఇందులో మా బుడ్డోడు కూడా ఉన్నారండి. మా బుడ్డోడు కూడా ఐస్ క్రీమ్ తింటానన్నాడు. వాడికి కూడా తీసుకున్నాము. మా అగ్గారు అబ్బాయి తింటున్నాడు. మా పాప, మా తమ్ముడు, మా మేనల్లుడు, ఇంకా మా ఊరు కూడా తింటారు. చూసారా ఎలా నవ్వాడు చూసారా. ఇది పెళ్లి రోజు మధ్యాహ్నం అండి. లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. మార్నింగ్ నుంచి ప్రిపేర్ చేశారు. ఈవినింగ్ పెళ్ళి కదా, మధ్యాహ్నం ఉన్న మట్టికి చుట్టాలు వచ్చిన అందరికీ మా ఇంటి దగ్గరే భోజనం అయితే ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైస్ అలాగే వెజిటేబుల్స్ కర్రీస్ రెడీ చేసుకున్నాము. అందరము కలిసి వంటలు చేసుకుని సరదాగా అందరము కూర్చొని భోజనం చేస్తున్నాము. ఇదంతా మా ఫ్యామిలీ అండి. మా చిన్నమ్మలు, పెద్దమ్మలు, అమ్మలు, అక్క చెల్లెళ్ళు, మీ అమ్మ అక్క చెల్లెళ్ళు అందరముని ఈవినింగ్ సరదాగా ఇంకా గోరింటాకులు అయితే అందరము పెట్టుకున్నామండి. మా పాప అయితే పెడుతుంది. మేము అందరం గోరింటాకులు బాగా పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరి మీకు చూపిస్తాను. సో వీడియోలో కట్ అయ్యొచ్చు. మా హ్యాండ్స్ చూసారా ఎంత బాగా పండినాయో. ఇదైతే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ నేమ్ అండి, ఉమా. తమ్ముడిదైతే మనీ. సో నేనే స్వయంగా స్టోన్స్ అవన్నీ షాప్లో తీసుకుని రెడీ చేశానండి. అడిగాము మేము రెడీ చేస్తానికి ఎంత అవుతుందని అంటే షాప్లో 1000 కాడి నుంచి 1500 దాకా అవుతుంది అన్నారు. సో నాకు కొంచెం వచ్చు, అందుకని ఏదో వచ్చినట్టుగా నేనైతే ట్రై చేసి వాళ్ళ ఈ కొబ్బరి బొండలు అయితే బాగా రెడీ చేశానని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. నేనే ప్రిపేర్ చేశాను.
ఆవిడని పిలిచి మేమే పెళ్లి రోజుని మార్నింగ్ వంటలు చేసుకుని తిన్నామండి. నైట్కి అయితే కళ్యాణ మండపంలో పెళ్ళి. సో అందరం తొందరగా రెడీ అవ్వాలి కదా అనేసి ముందైతే క్యాటరింగ్ తీసుకొస్తామన్నారు. కానీ జనం ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ సరిపోవేమో అనేసి మేము వంట ఇంటికే పిలిపించి వంటలు అయితే అందరము తల చేసి ప్రిపేర్ చేసాము. నేను మా చెల్లి చూడండి బూరెల్లోకి ఉండల్ని తయారు చేస్తున్నాము. ఇట్లా వంటలు అయిపోయిన తర్వాత చక్కగా అందరము లైన్గా కూర్చొని భోజనం చేసాం కదా. ఆ తర్వాత అయితే చాలా ఈ అమ్మవారు గ్రామ దేవత అండి. మేము కంపల్సరీ ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగినా ఏం జరిగినా ఈ అమ్మవారికి పళ్ళు అయితే పెట్టుకుంటాము. పానకం అనేది ఇచ్చి పెళ్ళి కొడుకు కావిడి పట్టుకెళ్ళాలి ఇప్పుడు పెళ్ళి వాళ్ళ ఇంటికి. అందుకనేసి ముందు అమ్మవారికి పళ్ళు పెట్టాలండి. మొత్తానికి కళ్యాణ మండపానికి అయితే చేరిపోయామండి. ఈ కళ్యాణ మండపం తిమ్మరాజపాలెం కొడసత్తం తల్లి గుడి దగ్గర పక్కనే ఉంటుందండి. చాలా బాగుంటుంది కళ్యాణ మండపం. మాకు కూడా దగ్గరగా ఉంటుంది, అందుకనేసి ఇక్కడే ఓకే చేసుకున్నాము. చాలా బాగా డెకరేట్ చేశారు, లైటింగ్ గట్టని. కింద భోజనాలు చేసే హాల్ అండి. నేనైతే భోజనాలని కవర్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఆడపడుచుని కదా పెళ్లి దగ్గరే ఉండవలసి వచ్చింది. ఇంకా మా చిన్న బాబుతో అయితే ఇంకా ప్రతిదీ కవర్ చేయడం కష్టం, కానీ చాలా వరకు కవర్ చేశాను. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. పెళ్లి వీడియో కూడా చిన్నగా తీశాను, అది కూడా చూపిస్తాను. జనం అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. ఫంక్షన్ హాల్ ఫుల్ అయిపోయింది. అసలు
మేము రెడీ అవ్వడానికి కూడా టైం అస్సలు ఇవ్వలేదు. మా మమ్మీ కంగారు పెట్టేసింది. టైం పెళ్ళి కూడా ఎప్పుడో కాదండి, నైట్ 8:30కే ముహూర్తం చెప్పారు. 8 కల్లా మేము కళ్యాణ మండపంలో ఉండాలన్నారు. ఇంకా అలా చాలా తొందరగా అయితే వచ్చేసాము. పెళ్ళి కుదిరితే పెళ్ళి కొడుకుది తక్కువ అయితే వీడియో షూట్ చేశాను, ఏమీ అనుకోకండి. పెళ్ళి అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి. మేమైతే 800 మంది వస్తారేమో అనుకున్నాము. మాకు అనుకున్న దానికంటే డబల్ అయ్యింది. ఫుడ్ కూడా సరిపోలేదు. మళ్ళీ తయారు చేయించాము ఫుడ్డు. 1500 మంది దాకా వచ్చారు. మేము అనుకున్నది 300 మందికి చేస్తే 1000 మందికి వస్తుందని చెప్పారు. కానీ డబల్ అయింది. మళ్ళీ అందరికీ వంటలు అయితే కింద ప్రిపేర్ చేశారు. ఐస్ క్రీమ్లు గట్ట మా పిల్లలు ఫుల్గా తిని ఫుల్ ఎంజాయ్ చేసి తర్వాత అయితే నీరసలు పడ్డారు. అది కామనే కదా. ఇంకోండి మా తమ్ముడు భార్య తలంబ్రాలు అయితే పోసుకున్నారు. తనైతే నవ్వుతుంది, పంతులు గారు ఏదో చెప్తుంటే సిగ్గుపడుతుంది. మా వాడైతే నెత్తిమించి తలంబ్రాలు పోతూనే ఉన్నాడు. తనైతే పోతాం మళ్ళీ నవ్వుతూ సరిపోయింది. చూసారు కదా పెళ్లి వీడియో ఎలా ఉందో. వాయిస్ నాది ఏమన్నా కొంచెం తేడా వచ్చినా అక్కడక్కడ కొంచెం మిస్టేక్గా మాట్లాడినా ఏమీ అనుకోకుండా, నచ్చితే అయితే కంపల్సరీ కామెంట్ పెట్టండి. అలాగే ఇది నెక్స్ట్ డే అండి, ఫస్ట్ నైట్కి వెళ్ళే రోజు. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మా ఇంటి దగ్గరే ఉంటారు కదా. ఆ రోజు మార్నింగ్ మా మమ్మీ అయితే నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలని ప్రిపేర్ చేయించింది వంట మనుషులను పెట్టి. మేమైతే పెళ్ళైన నెక్స్ట్ డే భోజనాలు చేస్తున్నాము. నెక్స్ట్ డే కాదండి, 3వ రోజుని. ఈవిడే వంట ఆవిడ ఇంకా ఉన్నారండి, ఆ చివరిని కూర్చున్నారు పక్కన మా పెద్ద పాప. ఇక్కడ భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఫస్ట్ నైట్కి అయితే తమ్ముడు ఫస్ట్ నైట్ అయితే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కదా, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మా తమ్ముడు ఫ్రెండ్స్ అండి, వీళ్ళు ఏడిపిస్తున్నారు అన్నం పెట్టరా అమ్మాయి కానీ. పాపం అమ్మాయి అయితే బాగానే పెట్టింది కానీ మా వాడైతే తెగ సిగ్గుపడిపోయాడు అనుకో. ఎంతసేపు బతిమాల్సి వచ్చిందో కడకి ఎలా అయితే పెట్టాడు. ఎలా ఉన్నారండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు, బాగున్నారా? హ్యాపీగా ఉండాలని అందరూ దీవించండి. ఫస్ట్ నైట్ కాడికైతే వచ్చేసాము. పువ్వుల డెకరేషన్ చూడండి బాగుందా. అంతేనండి, సెకండ్ పార్ట్ వీడియో ఫుల్గా ఎంజాయ్ చేయండి. మేము కూడా హ్యాపీ, మీరు హ్యాపీ.